హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సేమియా ఉప్మాని ఇలా పొడి పొడిగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. అందుకోసం అయితే కడాయి పెట్టుకొని స్టవ్ పైన అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సేమియాని చాలా ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఆ తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలోకి నేను జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని వేపుకున్నానండి. అది కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత కొంచెమే అల్లం వేసుకొని ఉప్పు వేసుకొని మగ్గించుకున్నాను. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఇవంతా మగ్గిన తర్వాత మనము 1 కప్పు సేమియాకి 1 కప్పే వాటర్ వేసుకోవాలండి. అప్పుడే సేమియా అన్నది పొడి పొడిగా చాలా బాగుంటుంది. 1 కప్కి 2 కప్పులు కానీ 1.5 కప్పు కానీ వేసుకున్నారంటే సేమియా అనేది అస్సలు బాగుండదు. చాలామందికి పప్పులు వేసుకుంటే ఇష్టం అండి పోపులో. మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను పప్పులు వేయలేదు అండ్ పల్లీలు కూడా వేయలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి, అంతేనండి. ఇంకా సేమియా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. సింపుల్గా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి 1 కప్కి 1 కప్పే వాటర్ వేసుకొని చూడండి. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.